హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్. హైదరాబాద్లో సంచలనం క్రియేట్ చేసిన రేవ్ పార్టీ కేసులో ప్రభుత్వ అధికారి ప్రమేయం వెలుగులోకి వచ్చింది. కొండాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్పై పోలీసులు దాడి చేసి డ్రగ్స్తో పార్టీ చేసుకుంటున్న 6గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏపీకి చెందిన ఒక డిప్యూటీ తహసీల్దార్ కీలక పాత్ర పోషించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇతను తరచూ హైదరాబాద్ వచ్చి ఇలా డ్రగ్స్ కేసులు కానీ ఇంకా ఈ రేవ్ పార్టీల్లో పాల్గొన్నట్టు కూడా పోలీసులు వెల్లడించారు. మాదాపూర్ డీసీపీ డాక్టర్ జి వినీత్ నిన్న మీడియాకు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం కొండాపూర్లోని రాజరాజేశ్వర నిలయం సర్వీస్ అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరుగుతున్నట్లు కూడా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో తెలంగాణ ఈగల్ టీం అండ్ గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో తేజ, విక్రమ్, నీలిమ, వైన్ షాప్ యజమాని పురుషోత్తం రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్గవ్, ఇంజనీరింగ్ విద్యార్థి చందన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల ఎకస్టీ పిల్స్, ఇంకా 3 గ్రాముల NDNA స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ డ్రగ్స్గా పోలీసులు గుర్తించారు. విచారణలో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. వీరంతా రాజమండ్రిలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న మణిదీప్ నిర్వహించే పార్టీలకు వెళ్తారని తెలిసింది. ఆయన ఎక్కడ పార్టీ పెడితే అక్కడ వీళ్ళంతా ప్రత్యక్షమవుతారు. సో గత ఏడాది గోవాలో మణిదీప్ ఏర్పాటు చేసిన పార్టీలో బెంగళూరుకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు రాహుల్తో వీరికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి రాహుల్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో పార్టీలు చేసుకుంటున్నారు. సో అది పోలీసులు గట్టిగా మాట్లాడింది కాదు. సో నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, అక్కడ గోవా నుంచి డ్రగ్స్ పంపించే రాహుల్ కావచ్చు, సో వీళ్ళు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట విచారణలో. సో ప్రస్తుతం డ్రగ్స్ సరఫరా చేసిన రాహుల్తో పాటు డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ పరారీలో ఉన్నారని, వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చామని కూడా డీసీపీ వినీత్ స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో విక్రమ్ గతంలోనూ ఓ డ్రగ్స్ కేసులో పట్టుబడినట్లు ఆయన చెప్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు.